వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాలకి. ఈరోజు టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి ఎట్లా చేసుకుందామో చూద్దాం. ముందుగా టమాటాలు 1 కేజీ తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. దానికి 100 గ్రాముల చింతపండు నార తీసి గింజలు తీసి పెట్టుకోవాలి. కడగనవసరం లేదు, ఆరబెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఇట్లా ముక్కలు కోసేసి పెట్టుకోవాలి. ఈ టమాటాలు తొడిమే ఉన్న పాటు తీసేయాలి, తీసి కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇవి కోసుకున్న ముక్కలన్నీ కోసి పెట్టుకుని ఈ టమాటాలు ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ చింతపండు కూడా అందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఈ ముక్క మెత్తపడే వరకు ఉడకనియాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని మెంతులు వేయించుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల మెంతులు చిన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇవి తీసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆవాలు, ఇవి కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, తీసి ప్లేట్లోకి వేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఇవి చల్లార్చుకోవాలి, ఫ్యాన్ గాలి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇది మెత్తగా ఉడికిపోయింది. ఈ రసం అంతా దగ్గరికి అయ్యే వరకు మూత తీసి దగ్గరికి చేయాలి. ఇప్పుడు అది అయ్యే వరకు మగ్గే వరకు అందాక తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు పెట్టుకుందాం అంతవరకు. ఇది ఎందుకంటే పోపు చల్లారాలి. ఒక 100 గ్రాముల వరకు నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు టీ స్పూన్ వేసుకోవాలి. ఇది చిట్పటలాడాలి. ఇప్పుడు ఇది చిట్పటలాడిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. అట్లా కొంచెం మినపప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు, అట్లా ఇది వేగుతుంటుంది. కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటున్నా, కొన్ని. స్టవ్ బంద్ చేసేయాలి. ఇప్పుడు ఇవే వేగుతాయి. ఈ నూనె వేడిగా ఉంది కదా, ఇవే వేగిపోతాయి. ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 50 గ్రాముల ఎల్లిపాయ తీసుకున్నా. ఇది కొంచెం కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గరికి అయిపోయింది, గుజ్జు మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారింది, మిక్సీ జార్లో వేసుకొని 100 గ్రాముల కారం పొడి కొంచెం తీస్తున్నాను, ఎక్కువ అనిపిస్తుంది చూసి వేసుకోవచ్చు. అట్లా 100 గ్రాముల దొడ్డుప్పు, రాళ్ళుప్పు అంటారు కదా, అది. ఇది మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ అయింది.
ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కారం 1 టీ స్పూన్ పడింది. ఇది ఎందుకంటే పట్టించిన కారం కాబట్టి కారం చాలా ఉంది. ఉప్పు సరిపోయింది, కొంచెం 1 టీ స్పూన్ అంతే వేసిన. ఇప్పుడు ఇది పోపులో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇది రుబ్బిన పేస్ట్ వేసేయాలి. నూనె చల్లారింది, ఇది బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే వేడి మీద వేస్తే నిలువ ఉండదు. ఇది మొత్తం మిక్సీలోకి వెళ్ళి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మెంతులు ఆవాలు పేస్ట్ చేసిన పొడి వేసుకోవాలి. ఇట్లా కచ్చపచ్చ దంచింది వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసే వరకు కలుపుకోవాలి. అంటే ఇది బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి అంతే. ఇది గాజు సీసాలోకైనా డబ్బాలోకైనా తీసి పెట్టుకోవచ్చు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నూనె లేదని అనిపిస్తుంది కదా, ఒక రేపు అయితే కొద్దిసేపు అయినా నూనె తెలుస్తుంది. తక్కువ పడితే కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు. ఉప్పు కారం టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు, మీ టేస్ట్కి తగినట్టు. ఇంతే అండి, సింపుల్గా టమాటా పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇది నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం అయినా ఉంటుంది, బయట పెట్టినా ఉంటుంది. ఉప్పు తక్కువ కావద్దు, ఉప్పు సమానంగా ఉండాలి అంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి చేశాను, మీరు కూడా చేసి చూడండి.